హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు రోజ్ బటిక్. ఈ వీడియోలో వచ్చేసి బ్రైడ్ లోక్యాకి డిజైన్ చేసిన వర్క్ బ్లౌజెస్ అండ్ వాళ్ళ మదర్కి డిజైన్ చేసినవి, అలాగే వాళ్ళ సిస్టర్కి డిజైన్ చేసినవి వన్ బై వన్ చూద్దాము. లోక్యా అండ్ వాళ్ళ మామకు మాత్రం శారీ మీద మ్యాచింగ్ వర్క్ బ్లౌజులు డిజైన్ చేసామండి. ఎలా ఉందో చూద్దాము. ఇది చూడండి. ఫస్ట్గా వచ్చేసి శారీ అనేది టమాటా రెడ్ అండ్ బ్లూ కాంబినేషన్తో వచ్చిందండి. దీనికి లేస్ కూడా తను ప్రొవైడ్ చేసిందండి, అది అటాచ్ చేసాము. ఇది చూడండి. శారీ వచ్చేసి ఇలా ఉంది. దీనికి బ్లౌజ్ వచ్చేసి ప్యూర్ రా సిల్క్ తీసుకున్నానండి. మ్యాక్సిమం ఆల్ ఓవర్ బ్లౌజెస్ అంటే నేనైతే ప్యూర్ రా సిల్కే ప్రిఫర్ చేస్తానండి. అది కొంచెం థిక్గా ఉండటం వల్ల ఏంటంటే మనకి లుకింగ్ కూడా వెయిట్ కాగుతుంది అండ్ లుకింగ్ కూడా బాగా వస్తుందండి. ఇది చూడండి. మనకి శారీలో ఉన్న కలర్సే కడ్దానా. శారీ కలర్ రెడ్ కదండి, రెడ్ అండ్ యాంటిక్ వచ్చింది. ఇదే కాంబినేషన్తో బ్లౌజ్ అంతా మనం డిజైన్ చేసాము. ఇది ఆల్రెడీ మన మగ్గం వర్క్ బ్లౌజెస్ బై మధు పేజ్లో ఆల్రెడీ మనం చాలా దీనిలో ఒక 10 బ్లౌజెస్ దాకా డిజైన్ చేసామండి. దానిలోదే సెలెక్ట్ చేశారు. అది సేమ్ టు సేమ్ అలాగా చేసామన్నమాట. చూడండి. ఇది నార్మల్ కడ్దానా కాదండి, ఇది కొంచెం స్పెషల్ కడ్దానా. కొన్ని కడ్దానాస్ ఏంటంటే మనకి వాటర్లో పెట్టినాక కొంచెం షేడ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇది ఇంపోర్టెడ్ కడ్దానా అండి, జపాన్ కడ్దానా అంటారు. ఇది అసలుకి షేడ్ అవ్వదండి మనకు అనేది. కాకపోతే నార్మల్ వర్క్ బ్లౌజ్ కన్నా కొంచెం కాస్ట్ అనేది ఎక్కువ పడుతుంది. మెటీరియల్ కాస్ట్ చాలా ఎక్కువ పడుతుంది, అందుకోసమే. ఇది వచ్చి చూస్తే మళ్ళీ ఇంకా సెకండ్ శారీ అండి. శారీ అనేది ఇది చూడండి. గోల్డ్ అండ్ పింక్ బార్డర్తో వచ్చింది. దీనికి కూడా లేస్ అనేది అటాచ్ చేసామండి. లేసెస్ అన్నీ తనే ప్రొవైడ్ చేసిందండి. లోకి అనేది యుఎస్లో ఉంటారండి. వాళ్ళ సిస్టర్ అలేఖ్య ప్రొవైడ్ చేసింది ఈ స్టఫ్ అంతా. మనకి మెజర్మెంట్స్ అనేది ఆన్లైన్లో తీసుకున్నాము. తీసుకుని యాస్టీజ్ అలాగా డిజైన్ చేసాము. చూడండి. ఇది చూడండి. ఇది నెక్ పోర్షన్ వచ్చేసి మనకి లేస్ ఏదైతే ఉందో ఇది చూడండి. ఇక్కడ ఒక చైన్ లైన్ లాగా ఇక్కడ ఇదొకటి వచ్చింది. సేమ్ దానికి మ్యాచింగ్గా నెక్ లైన్ అనేది తీసుకున్నానండి. దీనికి వచ్చేసి శారీలో వచ్చిన బ్లౌజ్ బార్డర్ ఉంటుంది కదా, ఆ బార్డర్ ఇచ్చేసి బోత్ సైడ్స్ బార్డర్ కూడా ఇచ్చానండి. సెకండ్ బ్లౌజ్ ఇలా ఉంది. అలాగే థర్డ్ బ్లౌజ్ అనేది థర్డ్ శారీ అనేది చూడండి. శారీ అనేది వైట్ అండి. తరంబ్రాల శారీ ఉంటుంది కదా, అది పింక్ బార్డర్తో వచ్చింది. ఇది వచ్చి చూస్తే హ్యాండ్ అనేది హాఫ్ పోర్షన్ అనేది ఆల్ ఓవర్ టైప్లో తీసుకున్నాము. ఇది చూడండి. హ్యాండ్ అనేది ఇలాగా సగం మనం ఎల్బో లెంత్ తీసుకుంటే 3/4 మనము ఆల్ ఓవర్ ఇచ్చాము. ఇక్కడ వచ్చేసి బార్డర్ అటాచ్మెంట్ ఇచ్చేసి ఇక్కడ ఇలా వదిలేయకుండా చిన్న కట్ వర్క్ కూడా ఇచ్చామన్నమాట. దీనికి మ్యాచింగ్గా నెక్ కూడా డిజైన్ చేసాం చూడండి. ఫ్లవర్ అండ్ లీవ్స్ స్టెమ్స్ బేస్ చేసుకుని ఈ వర్క్ బ్లౌజ్ అనేది డిజైన్ చేసామండి. అలాగే ఫోర్త్ శారీ వచ్చేసి ఇది చూడండి. ఇది కొంచెం డిఫరెంట్గా ప్లాన్ చేసామండి. ఇది చూడండి. ఎల్లో అండ్ బ్లూ కాంబినేషన్తో శారీ వచ్చేసింది. ఇది వచ్చేసి శారీలో వచ్చిన బ్లౌజే బాడీ పార్ట్ అనేది తీసుకున్నానండి. ఇది చూడండి. బాడీ పార్ట్ అనేది కొంచెం సింపుల్గా నెక్ లైన్ అనేది సింపుల్గా ఇచ్చాము. అలా అని చెప్పేసి నార్మల్ సింపుల్ వర్క్ కాదండి. ఇది వచ్చేసి జద్దోజీతో ముడికుట్టు అనేది ఇచ్చాము. ఇది చూడండి. థ్రెడ్తో ముడికుట్టు అనేది బ్లూ కలర్ ఇచ్చాము. అయితే హైలైట్ ఆఫ్ ద బ్లౌజ్ వచ్చేసి మనకి హ్యాండ్ అని చెప్పొచ్చండి. హ్యాండ్ చూడండి. హ్యాండ్ అనేది డబల్ నెట్ తీసుకుని దీనికి మనకి నెక్ లైన్ ఏదైతే ఉందో దాని మ్యాచింగ్గా కొంచెం కరువు కటింగ్ లాగా ఇలాగ లైన్స్ అనేది ఇచ్చామండి. చూడండి. దీనిలో నార్మల్ కుందన్స్ కాకోకుండా ఇంపోర్టెడ్ కుందన్స్ యూస్ చేసామండి. అలాగే ముడికుట్టుతో డిజైన్ చేసాం. కింద బార్డర్ అనేది ఇచ్చాము. ఇది హ్యాండ్స్ అనేది గ్రాండ్ లుక్ వచ్చిద్దండి మనం వేసుకున్నప్పుడు కూడా. అలాగే ఫిఫ్త్ శారీ వచ్చేసేసి ఇది చూడండి. ప్యారెట్ గ్రీన్ అండ్ మెజెంటా పింక్ కాంబినేషన్తో ఉందండి శారీ అనేది. బ్లౌజ్ వచ్చి చూస్తే ఇది చూడండి. నెక్ లైన్ అనేది కొంచెం సింపుల్గా ఇచ్చాము. ఇది వచ్చేసి ఫ్యాన్సీ శారీ అండి. అందుకోసమే శారీలో వచ్చింది ఏంటంటే మనకి బ్లౌజ్ అనేది ఈ బార్డర్ అనేది పై పక్క ఇచ్చాడు, ఇది అనేది కింద పక్క ఇచ్చాడు. కొంచెం ఉల్టా ప్లాన్ చేసి బార్డర్ కింద వచ్చేలాగా బోత్ సైడ్స్ బార్డర్ ఇచ్చేసి దీన్ని ఇలా డిజైన్ చేసామండి. అలాగే వాళ్ళ మదర్ శారీస్ కూడా ఒక 3 ఉన్నాయండి. అది చూద్దాము. బ్లూ అండ్ పింక్ కాంబినేషన్తో వచ్చింది. శారీలో వచ్చిన బ్లౌజ్ మీదే డిజైన్ చేసాము మేడంది. అయితే ఇది చూడండి. ఇది మనకి బోర్డర్ అనేది ఇలాగ ప్లెయిన్గా వచ్చింది కదా, దీన్ని హైలైట్ చేసామండి. ఇదే వర్క్ని దీని మీద హైలైట్ చేయడం వల్ల ఇంకా గ్రాండ్ లుక్ వచ్చింది. మనకి చూడటానికి హ్యాండ్ ఆల్ ఓవర్ డిజైన్ లాగా బాగా గ్రాండ్ లుక్ వచ్చింది. దీని మ్యాచింగ్గానే నెక్ లైన్ కూడా ఇచ్చామండి. చూడండి. నెక్ లైన్ కూడా మనం ఇచ్చాము. అలాగే నెక్స్ట్ శారీ
నెక్స్ట్ శారీ వచ్చి చూస్తే గ్రీన్ అండ్ రెడ్ కాంబినేషన్తో వచ్చిందండి శారీ అనేది. బ్లౌజ్ వచ్చి చూస్తే శారీలో వచ్చిన బ్లౌజ్తోనే డిజైన్ చేసాము. ఇది కూడా మేడం అన్ని శారీలో వచ్చిన బ్లౌజ్తోనే మనం డిజైన్ చేసాము. ఇది చూడండి, ఇది వచ్చి చూస్తే ఫ్లవర్సు మనకి లీవ్స్ కాంబినేషన్తో డిజైన్ చేసాము. ఇది మనకి రిఫరెన్స్ పిక్ మేడం షేర్ చేశారు, దాని ప్రకారంగానే మనం డిజైన్ చేసాము. జరీ బోర్డర్ తీసుకొని దానికి అటాచ్మెంట్ ప్లెయిన్ దాని మీద ఇచ్చాము. ఇంకో శారీ వచ్చేసి పింక్ అండ్ ఎల్లో కాంబినేషన్తో వచ్చిందండి. ఇది వచ్చి చూస్తే మనకు వర్క్ వచ్చేసి ఇలా తీసుకున్నాము. ఇది మన మగ్గం వర్క్ బ్లౌజెస్ మధు అనే పేజ్లో ఉంటాయి కదండి, ఓన్లీ మగ్గం వర్క్ పోస్టింగ్సే ఉంటాయి, దానిలో వర్క్ సెలెక్ట్ చేశారు. ఇది చూడండి, ఇది వచ్చేసి చూస్తే థ్రెడ్ అండ్ వైట్ మోతీ అండ్ కట్దానా కాంబినేషన్తో మనం తీసుకున్నాం. దీని మ్యాచింగ్ కొంచెం డిఫరెంట్ బూటీస్ కూడా ఇచ్చాము, అలాగే హ్యాండ్స్ కూడా అలాగే ఇచ్చామండి. చూడండి, టోటల్గా ఈ బ్లౌజ్ లుక్ అనేది ఇలాది. టోటల్గా ఆల్మోస్ట్ 7 శారీస్ అండి. 7 శారీస్, 7 వర్క్ బ్లౌజెస్ నేను ఇప్పుడు ఈ వీడియోలో నేను మీకు చూపించాను. ఈ 7 బ్లౌజెస్లో ఏ వర్క్ బ్లౌజ్ అనేది ఎలిగెంట్గా ఉన్నది అనేది చిన్న కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.